హలో రేవతి ఒకసారి అన్మ్యూట్ చేయండి అమ్మా. వినపడుతుందా నేను మాట్లాడుతుంది? సరే, చూడండి ఆల్రెడీ మనం రేవతి కొంచెం పార్టిసిపేట్ చేయండి అమ్మా. మీకు ఆల్రెడీ మనం కాన్సెప్ట్ నెంబర్ 1 కంప్లీట్ చేసుకున్నామండి. ఓకేనా? కాన్సెప్ట్ నెంబర్ 1 కంప్లీట్ చేసుకున్నాం. దీంట్లో మనం ఏం చూసాము? నేచర్ ఏంటి, ఓకే, స్కోప్, ఆబ్జెక్టివ్స్ చూసాం, సిగ్నిఫికెన్స్ చూసాం. ఓకే, ఇంకా మాట్లాడుకుంటామండి. మీకు ఐసిఐ మెటీరియల్కి రిలేటెడ్ టాపిక్ వచ్చేసి ఫస్ట్ టాపిక్ అండ్ థర్డ్ వన్ అండ్ ఫోర్త్ టాపిక్ అండ్ ఫిఫ్త్ టాపిక్ 2. ఓకేనా అండి? ఫిఫ్త్ టాపిక్ ఏం లేదు, 3, 4. ఓకేనా అండి? ఇవి మనం డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు. ఓకేనా? ఫస్ట్ చాప్టర్లో ఏమేమి చెప్పుకున్నాం ఒక ఓవర్వ్యూ చూడండి. ఆడిటింగ్ డెఫినేషన్ చెప్పుకున్నాం. ఓకే, ఆడిటింగ్ డెఫినేషన్ చెప్పుకున్నాం ఫస్ట్ కాన్సెప్ట్లో మనం. సో ఇండిపెండెన్స్ అంటే ఏంటి, ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి, ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏముంటుంది, ఓకేనా, ఎంటిటీ, ఒపీనియన్స్ అంటే ఎలాంటివి ఉంటాయి. ఓకేనా అండి? ఎలాంటి ఒపీనియన్ ఫామ్ చేస్తాం మనం? ట్రూ అండ్ ప్రజెంట్ మాత్రం మనం ఏం మాట్లాడుకుంటున్నాం? ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ. ఓకేనా అండి? ట్రూ అండ్ ఫెయిర్ వ్యూగా ఉందా ఆర్ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూగా లేదా? ఓకేనా అండి? ఆ చాప్టర్ వచ్చినప్పుడు మళ్ళీ దాంట్లో ఒపీనియన్స్, ఓకే, అన్మాడిఫైడ్ ఒపీనియన్స్, మాడిఫైడ్ ఒపీనియన్స్ అవన్నీ తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఓకే, యూజర్స్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, నీడ్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకే, సో ఇన్ కాన్సెప్ట్, ఓకే, ఇదే చూద్దాం ఒక్క నిమిషం. సో ఇన్హెరెంట్ రిస్క్లు మాట్లాడుకున్నాం. ఇన్హెరెంట్ రిస్క్ ఇది లేదండి, ఇది లేకుండా మనం ఏం చేసాం ఇక్కడ? అదర్ మ్యాటర్స్ని ఇన్కార్పొరేట్ చేసాం దీంట్లోకి. ఓకేనా అండి? కాన్సెప్ట్ నెంబర్ 1లో ఇవి మాట్లాడుకున్నాం. ఓకే, చూడండి ఇంకా మీ మెటీరియల్కి మనం ఈక్వాలిటీగా వెళ్ళాలి అంటే మనం ఆల్రెడీ ఏం మాట్లాడుకున్నామండి? నేచర్ ఆఫ్ ఆడిటింగ్ అయిపోయింది, ఆబ్జెక్టివ్స్ అయిపోయింది, ఆబ్జెక్టివ్స్ మాట్లాడుకున్నాం. ఓకే, స్కోప్ ఆఫ్ ఆడిటింగ్ దీంట్లో మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు నిన్న లిమిటెడ్ అష్యూరెన్స్, అబ్సల్యూట్ అష్యూరెన్స్, రీజనబుల్ అష్యూరెన్స్, ఈ 3 టాపిక్స్ మాట్లాడుకున్నామండి. ఓకేనా? అబ్సల్యూట్ అష్యూరెన్స్ అంటే 100%, ఓకే, రీజనబుల్ అష్యూరెన్స్ అంటే నాట్ 100%, ఆల్మోస్ట్ 100% లాగా. ఓకే, బట్ లిమిటెడ్ అష్యూరెన్స్ అంటే ఏంటి? రీజనబుల్ అష్యూరెన్స్ కంటే తక్కువ అష్యూరెన్స్. ఓకే, ఒపీనియన్ ఏం ఫామ్ చేయమండి, నో ఒపీనియన్ ఏం ఫామ్ చేయం దాంట్లో. ఓకేనా? సార్ మనం మెటీరియల్లోకి వెళ్ళి కాన్సెప్ట్ నెంబర్ 2 తర్వాత మాట్లాడుకుందామండి. సో కాన్సెప్ట్ నెంబర్ 3, అండ్ కాన్సెప్ట్ నెంబర్ 2లో చెప్పుకోవాల్సింది ఉంది ఇన్వెస్టిగేషన్కి ఆడిటింగ్ డిఫరెన్సెస్, తర్వాత చెప్పుకుందాం అది. ఓకే, క్వాలిటీస్ ఆఫ్ అన్ ఐడియల్ ఆడిటర్. ఒక ఆడిటర్కి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఓకే, ఆడిటర్ చూడండి ఇప్పుడు ప్రొఫెషనల్ క్వాలిటీసే కాదండి, బై లుక్ కూడా తను ఎలా ఉండాలి అంటే బై యాటిట్యూడ్ కూడా తను ప్రొఫెషనల్గానే ఉండాలి. ఓకే, అంటే ఇండిపెండెన్స్ అనేది మీకు ప్రొఫెషనల్గా ఇండిపెండెన్స్ ఉంది అనుకుంటేనే సరిపోదు, పర్సనల్గా కూడా ఇండిపెండెన్స్ లాగా మీరు కనిపించాలి, అటైర్ కూడా. ఓకేనా అండి? దోస్ ఆర్ పర్సనల్ క్వాలిటీస్.
సి ఎందుకు ఈ పర్సనల్ క్వాలిటీస్ అన్నీ వస్తాయంటే ఇప్పుడు చూడండి, యాజ్ అన్ ఆడిటర్ పార్టీకి వెళ్ళాడండి. ఓకే, ఒక పార్టీకి వెళ్ళాడు, డ్రింక్ తీసుకున్నాడు. ఓకేనా, ఆల్కహాల్ తీసుకొని నైట్ 1 గంటకి కార్ తీసుకొని హైదరాబాద్లో అలా వెళ్తూ ఉన్నాడు, లేకుంటే ఎక్కడైనా సమ్ సిటీలో. ఓకే, పోలీసులు ఆపేశారు. పోలీసులు ఆపిన తర్వాత తినేమంటాడు, నేను ఆడిటర్ని, కార్ ముందు ఎలాగూ సీఏ అని రాసుకుంటాం. ఓకే, అది మిర్రర్ దగ్గర ఎక్కడ కనిపిస్తాయి అక్కడ. సో తను ఏం చేస్తాడు అంటే, ఏం చేస్తాడు డ్రింక్ చేసిన వాళ్ళు జనరల్గా, నన్ను ఆపుతావా, నేను ఎవరినో తెలుసా, నేను సీఏ, చార్టెడ్ అకౌంటెంట్ అంటే ఏంటో తెలుసా. మీరు చెప్తుంటారు కదా స్టూడెంట్స్గా ఉన్నప్పుడు, బయట ఎక్కడైనా టీ షాప్కి వెళ్ళినప్పుడు, లేకపోతే సమ్ అదర్ ప్లేస్, ఏం చదువుతున్నావు అంటే సీఏ అంటే చాలా కష్టం, సీఏ అంటే చాలా పెద్ద కోర్సు అంటే వాళ్ళకి తెలియదు కదా. సీఏ అంటే ఏం చదువుతున్నావు అంటే సీఏ అని కానీ ఎన్నో ఇయర్ అని అడుగుతారు. సో ఇలాంటి వాళ్ళందరి కోసం అప్పుడు మనం ఏం చెప్తాం, సీఏ అంటే ఇంజనీరింగ్లా కాదు, సీఏ అంటే పెద్ద కోర్సు, చాలా కష్టం, అది ఇది అని చెప్తాం కదా. అలానే ఆఫ్టర్ సీఏ అయిపోయిన తర్వాత కూడా అది ఉంటుంది కదండి, ఆ స్టబర్నెస్ లిటిల్గా ఉంటుంది కదా. సో అలా ఉన్నప్పుడు డ్రింక్ చేస్తున్నాడు. సో ఏం చెప్పొచ్చు, నేను సీఏ అంటే ఏంటో తెలుసా, ఆడిటర్ అంటే ఏంటో తెలుసా, మొన్న మోడీ కూడా చెప్పాడు, పిల్లర్స్ ఆఫ్ ది నేషన్ అని చెప్పాడు, ఎకానమీ సిస్టమ్ మొత్తం సీఏలే చూసుకోవాలని చెప్పాడు, అది ఇది అని గోల చేస్తున్నప్పుడు ఏమో జరిగిద్దండి పబ్లిక్లో, జనరల్ పబ్లిక్లో మీడియా వచ్చేసిద్ది ఆటోమేటిక్గా. ఒకప్పుడులాగా మైక్లో అవసరం లేదని ఇప్పుడు ఫోన్లో ఉన్న వీడియోలు తీసేస్తున్నారు. సో ఈ సోషల్ మీడియాలో ఏం చేసేస్తారు, మొత్తం సోషల్ మీడియా అంతా ఒక ఆడిటర్, సీఏ డ్రింక్ చేస్తూ ఇలాగా దొరికిపోయాడు. లోపల ఉంటుంది పేరు, పైకి పేరు చెప్పారు, పేరు చెప్తే ఎవరికి తెలుసండి, ఎవరికి రికగ్నైజ్ కూడా చేయడు. ఓకే, కానీ సీఏ ఇలా రోడ్లో దొరికాడు, డ్రింక్ చేస్తూ దొరికాడు, లేకపోతే ఇలా డ్రింక్ అండ్ డ్రైవ్లో దొరికాడు, ఇలా చెప్తే ఎవరికండి లాస్, ఎవరికి, ఐసీఏకి లాస్, రైట్. అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి, డ్రింక్ చేస్తాడు అలా ఇలా అని. ఏదైనా ఫ్రాడ్లో దొరికినా కూడా ఓకేనండి, ఎవరైనా పోలీసులు అరెస్ట్ చేసినా ఏం చేసినా తను బై ఇండివిజువల్ నేమ్గా పిలిస్తే ఎవరికేమి ఇష్యూస్ లేవండి. ఓకేనా, కానీ యాజ్ ఎ ప్రొఫెషన్గా ఇప్పుడు నీ పర్సనల్గా తీసుకున్న ఏం జరుగుతుంది, డిఫికల్టీస్ ఎక్కడ వస్తున్నాయి, ఆ ప్రొఫెషన్లో ఉన్న అందరికీ ఒక బ్యాడ్ నేమ్ రావచ్చు. సో దట్ ఐసీఏ ఏం చేస్తుందంటే సమ్ స్టాండర్డ్స్ కూడా ఫాలో అవుతుంది. ఇవి కూడా మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, పర్సనల్ క్వాలిటీస్ ఇలా కూడా ఉండాలి. ఓకేనా, జనరల్గా కొన్ని ఐసీఏ చెప్పాల్సిన అవసరం లేదు. అన్సౌండ్ మైండ్ ఉండకూడదు, ఇలాంటివన్నీ ఐసీఐ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది వెరీ జనరల్ క్వాలిటీస్, ఇవి ఖచ్చితంగా నువ్వు మెయింటైన్ చేయాలి. అలా కాకుండా కొన్ని పర్సనల్ క్వాలిటీస్ దానికి అడిషనల్గా సమ్ పర్సనల్ క్వాలిటీస్ అనేది ఐసీఐ చెప్తుంది, ఇలా ఉండాలి, ఇవి మనం పర్సనల్గా మెయింటైన్ చేయాలి యాజ్ అన్ ఆడిటర్. ఓకే, అవి ఏంటంటో చూద్దాం. పర్సనల్ క్వాలిటీస్ చూద్దాం అండ్ ప్రొఫెషనల్ క్వాలిటీస్ చూద్దాం. ఐడియల్ ఆడిటర్గా ఉండాలి అంటే నువ్వు ప్రొఫెషనల్గా అండ్ పర్సనల్గా ఓకేనా ఐడియల్గా అంటే ఆడిటర్లానే కనిపించాలి. నీ ఇండిపెండెన్స్ అనేది ఎక్కడ తగ్గకూడదండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎలా ఆడిటర్ నీకు ఇండిపెండెన్స్ ఉందండి, మీ రిపోర్ట్ అనేది కరెక్ట్గానే ఇస్తున్నారు. ఓకే, ఫినాన్స్ స్టేట్మెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా చూస్తున్నారు, ఫ్రాడ్స్ ఏమన్నా ఉంటే చూపిస్తున్నారు. ఓకే, మీ స్టేట్మెంట్స్ ఉండేవన్నీ రిపోర్ట్ చేస్తున్నారు, ఇవన్నీ ఓకే. బట్ ఇది ప్రొఫెషనల్గా మీరు ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత నైట్ మీ షేర్ హోల్డర్స్ ఎవరైనా ఓకేనా వాళ్ళకి మీ మేనేజ్మెంట్తో మీరు బయట పార్టీస్లో కానీ అలా కనిపించారనుకుందాం. అలా కనిపిస్తే వాళ్ళకి మీ మీద ట్రస్ట్ అనేది మిస్ అవుతుంది, తగ్గుతుంది కదండి. అంటే మనం ఎందుకున్నాం యాక్చువల్లీ అష్యూరెన్స్ ఇవ్వడం కోసం, ఫినాన్షియల్ యూజర్స్కి ఇంకెవరికండి, మేనేజ్మెంట్కి మధ్యలో మనం పిల్లర్లాగా ఉంటాం. ఫినాన్షియల్ యూజర్స్ అందరికీ ఏం చేస్తాం, మనం ఒక అష్యూరెన్స్గా ఉంటాం. ఓకేనండి, అడ్వైజులు ఇవ్వం, అది మన ఆబ్జెక్టివ్ కాదు.
బట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మీద ఒపీనియన్ ఇస్తాం, అది అష్యూరెన్స్. ఓకేనండి, రీజనబుల్ అష్యూరెన్స్ ఇస్తాం. ఇన్ ఆర్ ఒపీనియన్, మనం ప్రతిరోజు మాట్లాడుకుంటున్నట్టు ఇన్ ఆర్ ఒపీనియన్ ఉన్నట్టు. ఓకేనండి. సో ఫస్ట్ మనం పర్సనల్ క్వాలిటీస్ మాట్లాడుకుందాం. ఓకేనా, అలా మీరు పర్సనల్గా అండ్ ప్రొఫెషనల్గా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఉండాలండి. ఓకేనా, ఏముండాలి పర్సనల్ క్వాలిటీస్ అండ్ ప్రొఫెషనల్ క్వాలిటీస్ కొన్ని ఈక్వల్ సేమ్గానే ఉంటాయండి. ఓకేనా. ఇంటిగ్రిటీ అంటే ఏంటండి? హానెస్టీ ఆర్ స్ట్రాంగ్ మోరల్ వాల్యూస్. మీకు ఎలా ఉండాలి? మీరు స్ట్రాంగ్ మోరల్ వాల్యూస్ ఉండాలి మీకు, అంటే హానెస్ట్గా ఉండాలి. ఓకేనా అండి. అండ్ ఆబ్జెక్టివిటీ అంటే ఏంటండి? మీరు ఏదైతే ఆబ్జెక్టివ్ కోసం వర్క్ చేస్తున్నారో ఆ ఆబ్జెక్టివ్ మీదే మీకు ఫోకస్ ఉండాలి. ఓకేనా, అంటే మీరు CA ఇంటర్ పాస్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే మీ ఆబ్జెక్టివిటీ మీలో ఆబ్జెక్టివిటీ ఉండాలి. అంటే ఏంటి ఆబ్జెక్టివిటీ ఉండడం అంటే? మీరు CA ఇంటర్ పాస్ అవ్వాలి, పాస్ అయ్యే దానికోసమే మీరు ట్రై చేస్తూ ఉండాలి. ఓకేనా అండి. అది ఆబ్జెక్టివిటీ. ఇండిపెండెన్స్ అంటే ఆబ్జెక్టివిటీ ఏంటంటే అన్ఎఫెక్టెడ్ పొజిషన్. ఓకేనా అండి. మీరు ఎవరికి ఎఫెక్ట్ అయ్యే ఏ విషయాలకి కూడా మీరు ఎఫెక్ట్ అయ్యే పొజిషన్లో ఉండకూడదు. ఓకే. ఇండిపెండెన్స్ అంటే ఏంటండి? అన్బయాస్డ్ పొజిషన్. అంటే ఎవరికి మీరు సబార్డినేట్గా ఉండకూడదు, ఎవరి విషెస్కి మీరు సబార్డినేట్గా వర్క్ చేయకూడదు. దాన్ని ఏమంటారు? ఇండిపెండెన్స్. అంటే కాన్ఫిడెన్షియాలిటీ అంటే ఏంటి? మీ దగ్గరికి ఏం చేస్తారండి? ఆల్రెడీ ఈ ప్రొఫెషనల్గా కానీ పర్సనల్గా కానీ ఇప్పుడు మీ దగ్గరికి ఏం చేస్తారు? డిఫరెంట్ కంపెనీస్ మీతో ఆడిట్ చేయించుకుంటూ ఉంటారు. సో మీరేం చేయాలి? ఒకరి ఇన్ఫర్మేషన్ ఇంకొకరికి లీక్ చేయొద్దు. దాన్ని ఆ సీక్రెసీ మెయింటైన్ చేయాలి. ఆ కాన్ఫిడెన్షియాలిటీ ఉండాలి. ఆ ట్రస్ట్ అనేది మీరు ఎవరికి ఇవ్వాలి? మేనేజ్మెంట్కి ఇవ్వాలి. ఓకేనండి. కాన్ఫిడెన్షియాలిటీ. ఎనలైటికల్ అప్రోచ్ అంటే ఏంటండి? చెప్పండి. ఎనలైటికల్ అప్రోచ్ అంటే స్టాటిస్టికల్ అప్రోచ్ అండి. సమ్ మెథడ్స్ యూజ్ చేసి. ఓకేనా అండి. అంటే ఇప్పుడు నేను ఫినాన్స్ స్టేట్మెంట్ ఎనలైటికల్ అప్రోచ్ అసలు ఎందుకు వస్తుంది సార్? మీకు ఆల్రెడీ ఒక స్టాండర్డ్ వస్తుంది ఎనలైటికల్ ప్రొసీజర్స్ అని, అప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకుంటాం. బట్ ఎనలైటికల్ అప్రోచ్ అంటే ఏంటో చెప్తున్నాను. ఎనలైటికల్ అప్రోచ్ అంటే ఎట్లా ఉంటుంది అంటే మీరు సమ్ స్టాటిస్టిక్స్ యూజ్ చేస్తారండి. ఇది ప్రొఫెషనల్గా ఉండదు, ఇది పర్సనల్గా మీకే ఆ క్వాలిటీ ఉండాలి. ఓకే. బై ఎక్స్పీరియన్స్ వస్తుంది అది. అంటే ఎక్కడ ఎక్కువ మిస్టేట్మెంట్స్ ఉండొచ్చు, ఓకే, ఎంత ప్రాఫిట్, అంటే ఈ కంపెనీ ప్రజెంట్ ఫినాన్స్ స్టేట్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మీరు గెస్ చేయగలగాలి. వాటిని ఏం చేయాలంటే అవన్నీ అంటే ఎంత శాంప్లింగ్ తీసుకోవాలి, వీటన్నిటికీ మీకు ఎలా వస్తుంది? ఎనలైటికల్ అప్రోచ్ ఉండాలి మీకు. ఓకేనండి. ప్రాక్టికల్ అప్రోచ్ కూడా ఉండాలి. అంటే ఇప్పుడు ఎలా అంటే రెంట్ అనేది ఇయర్కి ఎన్నిసార్లు వస్తుందండి? రెంట్ అనేది పర్ మంత్ అయితే 12 times వస్తుంది. ఓకే. సో మీరేం చేయాలి అంటే ప్రతిదీ థియరిటికల్గా ఉండకూడదు, బట్ సమ్ ప్రాక్టికల్గా ఉండాలి. అంటే 12 కంటే ఎక్కువ ఎంట్రీస్ ఉన్నాయనుకోండి, మీరేం చేస్తారు? సో ఇది ప్రాక్టికల్ ఇంపాసిబుల్, రైట్? సో ఆ ప్రాక్టికాలిటీకి థియరిటికల్గా ఉన్న ఫిగర్స్కి మీకు ఆ డిఫరెన్స్ తెలియాలి మీకు. ఓకేనా. సో మీకు ప్రాక్టికల్ అప్రోచ్ కూడా ఉండాలి. ఫర్మ్నెస్ అంటే ఏంటండి? ఫర్మ్నెస్ అంటే ఎగ్జాంపుల్కి ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు యాజ్ ఆర్టికల్ స్టూడెంట్గా మీరు ఒక ఫర్మ్లో జాయిన్ అయ్యారండి. ఓకే. మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అన్నప్పుడు మీరు వెళ్ళి మేనేజ్మెంట్ని అడిగారు, ఎవిడెన్స్ అడిగారు, లేకపోతే ఇన్ఫర్మేషన్ అడిగితే వాళ్ళు ఏమంటారు? ఈరోజు కాదు సార్, రేపు మేనేజర్ లేడు, క్యాషియర్ లేడు, ఓకే, బయటికి వెళ్ళి ఉన్నాడు, 5 days తర్వాత ఇస్తారు, లేకుంటే ఇంకా ఫుల్ ఏదో ఒకటి సమ్ గోల్డెన్ వర్డ్స్తో మిమ్మల్ని స్కోల్ చేస్తున్నాడు అనుకుందాం. ఓకేనా. సో మీరు అగ్రెషన్ అయిపోయి రిపోర్ట్ని రాంగ్గా ఇచ్చేసి నేను ఇంకా ఆడిట్ చేయను సంథింగ్ ఇలా కాదండి. ఓకే. మీరు ఏం చేయాలి? స్టేబుల్గా ఉండి మీ ఆన్సరింగ్ ఎలా ఉండాలి? ఓకే, మీరు ఇవ్వకపోతే నేను అది రిపోర్ట్లో చూపిస్తాను, ఇలా ఇవ్వలేదు అని. ఓకే. సో మీ ఎమోషన్స్ కూడా అఫెక్ట్ అవ్వకూడదండి. స్టేబుల్గా ఉండాలి, ఫర్మ్గా ఉండాలి.
ఓకేనండి, స్టాండర్డ్గా. దాన్ని స్టేబుల్ అంటారండి. ఓకేనా, ఫర్మ్నెస్. నెక్స్ట్ ఏంటండి, పేషెన్స్ ఉండాలి. ఓకేనా అండి, అంటే ఎవిడెన్స్ మొత్తం గ్యాదర్ చేయగలగాలి. ఓకేనా, ఆ ఎవిడెన్స్ మొత్తం గ్యాదర్ చేయాలంటే మీలో ఏమి ఉండాలి, పేషెన్స్ అనేది ఉండాలి. ఓకేనా అండి. ఎథిక్స్, మీరు ఎథిక్స్ని మెయింటైన్ చేయాలి, కోడ్ ఆఫ్ ఎథిక్స్ మెయింటైన్ చేయాలి. ఓకేనా అండి. కామన్ సెన్స్ ఉండాలి. ఓకే, ఇవి పర్సనల్ క్వాలిటీస్ అండి. ఓకేనా. కాన్ఫిడెన్షియాలిటీని మీరు ఎప్పుడెప్పుడు కాన్ఫిడెన్షియాలిటీని బ్రేక్ చేయొచ్చండి, కాన్ఫిడెన్షియాలిటీని బై లా అడిగినప్పుడు, లేకుంటే క్లయింటే ఇవ్వు అని చెప్పినప్పుడు. అంతే కదండి ఎక్సెప్షన్స్. కాన్ఫిడెన్షియాలిటీ. ది ఆడిటర్ షుడ్ నాట్ లీక్ ఇన్ఫర్మేషన్ కలెక్టింగ్ బై హిమ్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ హిస్ ప్రొఫెషనల్ వర్క్ టు ఎనీ థర్డ్ పార్టీ. ఓకే, ఎక్సెప్షన్స్ ఏంటండి, క్లయింట్ పర్మిట్ చేసినప్పుడు, లేకపోతే ఎనీ లీగల్ ఆబ్లిగేషన్. ఓకేనండి, లీగల్ ఆబ్లిగేషన్ వచ్చింది, ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ అడిగింది, ఇవ్వాలి. లీగల్ ఆబ్లిగేషన్, కోర్ట్ అడిగింది, ఇవ్వాలి లీగల్ ఆబ్లిగేషన్స్. లేదా క్లయింటే ఇవ్వమని చెప్పాడు. ఓకేనా అండి, అప్పుడు కాన్ఫిడెన్షియాలిటీని బ్రేక్ చేయొచ్చు, తనే అడిగాడు కాబట్టి. ఓకే. పర్సనల్ క్వాలిటీస్. ప్రొఫెషనల్ క్వాలిటీస్. ప్రొఫెషనల్ క్వాలిటీస్ అంటే ఏంటండి, మీరున్న ప్రొఫెషన్లో మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి. ఓకే. ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఇన్ అకౌంటింగ్, మీకు ఏంటండి అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్లో ఎలా ఉండాలి, ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉండాలి. ఓకేనండి. రిమైనింగ్ వాటిల్లో మీకు నాలెడ్జ్ ఉండాలి. అర్థమవుతుందా? ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఇన్ అకౌంటింగ్, ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఇన్ ఆడిటింగ్, నాలెడ్జ్ అబౌట్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఎలాగ ఉండాలి. మీకు మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనకి అపాయింట్ చేసుకున్నాం అనుకున్నాం, ఆడిటర్ని అపాయింట్ చేసుకున్నారు. అపాయింట్ చేసుకున్న వెంటనే ఇంకా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వు అని అడుగుతాము కాదండి. ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఫస్ట్ అసలు ట్రాన్సాక్షన్స్ మనం అర్థం చేసుకోవాలి. బిజినెస్ ఆపరేషన్స్ అన్నీ అర్థం చేసుకోగలగాలి. ఎలా జరుగుతున్నాయి బిజినెస్ ఆపరేషన్స్, ట్రాన్సాక్షన్స్ ఎలా ఉండొచ్చు, ఎలాంటి ట్రాన్సాక్షన్స్ ఉండొచ్చు. ఓకే. అసెట్స్ అన్నీ ఎలా క్లాసిఫై చేసి ఉండొచ్చు, ట్రాన్సాక్షన్స్ అన్నీ ఎలా క్లాసిఫై చేసి ఉండొచ్చు. ఈ ఐడియా మీ బేసిక్ నాలెడ్జ్ రావాలి. ఆఫ్టర్ అపాయింట్మెంట్ మీరు ఏం చేస్తారండి, ఆఫ్టర్ అపాయింట్మెంట్ గెయినింగ్ ద నాలెడ్జ్ అబౌట్ బిజినెస్ ఎన్విరాన్మెంట్. ఫస్ట్ ఇది చేయాలి. దీని తర్వాతే మీరు ఏం చేస్తారు, ఆడిట్ని ప్లాన్ చేయగలరు. ఆఫ్టర్ దిస్ ఓన్లీ యూ కెన్ ప్లాన్ యువర్ ఆడిట్ ప్లాన్. ఓకేనా అండి. తర్వాత దీని ఆఫ్టర్ మీరు ఏం చేస్తారు, ఆడిట్ ప్లాన్ చేస్తారు. ఆడిట్ ప్లాన్లోనే మీకు ఏముంటుంది, ఎలా ఆడిట్ ప్రోగ్రామ్, ఆడిట్ ప్రొసీజర్స్, ఓకేనా అండి. ఆడిట్ ప్రొసీజర్స్ చేసి ఏం చేస్తారు మీరు, ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేస్తారు. సో వీటన్నిటికీ ఫార్మోస్ట్గా ఏముందండి, మీరు ఏం చేయాలి, మెయిన్గా నాలెడ్జ్ గెయిన్ చేస్తేనే మీరు ఆడిట్ని రైట్గా ప్లాన్ చేసుకోగలరు. అర్థమవుతుందా? సో ప్రాపర్ ప్లానింగ్ ఉంటేనే ఏమవుతుంది, ప్రాపర్ ఆడిట్ ఎవిడెన్స్, సఫిషియెంట్ అండ్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ మీరు గ్యాదర్ చేయగలరు. ఓకేనా. సో అందుకోసం ఏంటండి, దాంట్లో మీకు ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఏం అవసరం లేదు, జస్ట్ నాలెడ్జ్ ఉంటే చాలు. ఓకే. నాలెడ్జ్ అబౌట్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్, బిజినెస్ ఎన్విరాన్మెంట్. ఓకే. అండ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ మొత్తం అర్థం అవ్వాలంటే నాలెడ్జ్ అబౌట్ రిక్వైర్డ్ యాక్ట్. మీరు దేనికోసం అయితే ఆడిట్ చేస్తున్నారో, ఏ కంపెనీకి అయితే ఆడిట్ చేస్తున్నారో ఆ కంపెనీ ఈ యాక్ట్స్ అన్నీ ఏమేమి అప్లికేబుల్ అవుతాయో అవన్నీ మీకు తెలియాలి. ఓకేనా అండి. నెక్స్ట్ నాలెడ్జ్ అబౌట్ లేటెస్ట్ అమెండ్మెంట్స్. లేటెస్ట్ అమెండ్మెంట్స్ ఏవేవి వచ్చాయని ఆ నాలెడ్జ్ మీకు ఉండాలి, లాలో కానీ ఏదైనా. ఓకేనా అండి. అప్పుడే మీరు ఆడిట్ సరిగ్గా చేయగలరు, అంటే లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నారా లేదా అనే విషయం మీకు తెలుస్తుంది. ఓకే. అండ్ మనకి మెయిన్ ఏంటి, అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్ అనేది మనకి మెయిన్ కాబట్టి వీటిలో ఎలా ఉండాలి, మీ నాలెడ్జ్ అనేది ఎలా ఉండాలి, ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉండాలి. ఓకే.
ఇవి పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ చెప్తున్నాను. నెక్స్ట్ వన్ కాన్సెప్ట్ నెంబర్ 4 అండి. కాన్సెప్ట్ నెంబర్ 3 అయిపోయింది. కాన్సెప్ట్ నెంబర్ 4 కొన్ని చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఉంటాయి, కొన్ని పెద్ద కాన్సెప్ట్స్ ఉంటాయండి. ఓకే, కాన్సెప్ట్ నెంబర్ 4 ఏంటండి? స్టాండర్డ్స్ ఇంట్రడక్షన్. ఏంటండి? స్టాండర్డ్స్ ఇంట్రడక్షన్. ASSB అంటే ఏంటండి? ఆడిటింగ్ అండ్ అష్యూరెన్స్ స్టాండర్డ్ బోర్డ్. ASSB అంటే ఏంటండి? ఆడిటింగ్ అండ్ అష్యూరెన్స్ స్టాండర్డ్ బోర్డ్. సరే, స్టాండర్డ్స్ ఇంట్రడక్షన్. సరే, స్టాండర్డ్ ఇంట్రడక్షన్కి వెళ్ళే ముందు ఫస్ట్ థింగ్ మనం మాట్లాడుకుందాం అసలు స్టాండర్డ్స్ ఎందుకండి. ప్రతిరోజు డిస్కషన్ వస్తుంది. స్టాండర్డ్స్ ఎందుకు అంటే, ఇప్పుడు ఎవరికి నచ్చినట్టు వాళ్ళ ఆడిట్ ప్రొసెస్ ఫాలో అవ్వాలి అంటే ఎవరు నెగ్లిజెంట్గా వర్క్ చేస్తున్నారు, ఎవరు జెన్యున్గా వర్క్ చేస్తున్నారని ఒక ఐడియా మనకు రాదండి. అలా కాకుండా స్టాండర్డ్స్ మనకు ICAI సమ్ స్టాండర్డ్స్ చెప్పేసింది అనుకోండి, ఈ స్టాండర్డ్స్ని ఫాలో అవుతూ ఉంటే అర్థమవుతుందా? ఈ స్టాండర్డ్స్ని ఫాలో అవుతూ మీరు వర్క్ చేస్తే, ఆడిట్ ప్రొసెస్ చేస్తే మీరు జెన్యున్గా వర్క్ చేసినట్టే, నెగ్లిజెంట్గా వర్క్ చేసినట్టు కాదు. ఓకే, ఇంకా దానికి అడిషనల్గా మీరు ఏం చేయొచ్చు, ఇంకా ఎక్స్ట్రా ప్రొసీజర్స్ కూడా ఫాలో అవ్వచ్చు. ఓకేనా అండి? సో ఖచ్చితంగా మీరు ఏం చేయాలి, ఈ స్టాండర్డ్స్ని మాత్రం రెలవెంట్ స్టాండర్డ్స్ని ఫాలో అవ్వాలి. SA 200 మనకు అదే చెప్పింది. ఏం చెప్పింది? ఓవరాల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అన్ ఇండిపెండెంట్ ఆడిటర్ అండ్ కండక్ట్ ఆఫ్ అన్ ఆడిట్ ఇన్ అకార్డెన్స్ విత్ స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్. SA 200 అదే చెప్పింది. స్టార్టింగ్ స్టాండర్డ్ అదే చెప్తుంది. ఆల్రెడీ మనం చదవమని చెప్పాం. SA 200 ఏం చెప్తుంది? జస్ట్ నేమ్. ఓకే, చూడండి. ASB ఎలా కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటుందండి? ICAI మెంబర్ ఉంటారు, CMA మెంబర్ ఉంటారు, అన్ని ఫీల్డ్స్లో అండి. RBI, SEBI నుంచి, ఓకే, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, ఓకే, అండ్ IAM నుంచి, మేనేజ్మెంట్ టీం నుంచి, వీళ్ళందరూ మెంబర్స్ కాన్స్టిట్యూట్ అయ్యి స్టాండర్డ్స్ని ఫ్రేమ్ చేస్తారండి. ఓకేనండి? ఓకే, ఈ ICAI ఏం చేస్తుంది? స్టాండర్డ్స్ రిలీజ్ చేస్తుంది, గైడ్లైన్స్ ఇస్తుంది, టెక్నికల్ గైడ్లైన్స్ ఇస్తుంది, ప్రాక్టీస్ మాన్యువల్స్ ఇస్తుంది, జనరల్ క్లారిఫికేషన్ ఇస్తుంది. వీటిల్లో మ్యాండేటరీ ఏంటండి? స్టాండర్డ్స్ ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి. ఓకేనా అండి? ఓకేనా? జనరల్ క్లారిఫికేషన్ అంటే ఏంటి? మీకు ఏదైనా స్టాండర్డ్ చెప్పినప్పుడు స్టాండర్డ్లో ఏదైనా టర్మ్స్ అర్థం కాకపోతే దానికోసం ఏం చేస్తారండి? క్లారిఫికేషన్స్ ఇస్తారు, కన్ఫ్యూజన్ ఉంటే. ఓకేనా? సో ఈ రెండు ఏంటి? మ్యాండేటరీ. గైడ్లైన్స్ అనేవన్నీ ఏంటి అంటే ఇవి సప్లిమెంటరీగా ఇస్తారండి మనకి. ఓకే, ఫర్ యువర్ బెటర్ అండర్స్టాండింగ్. ఓకేనా? సో అడిషనల్స్, ఇవన్నీ అడిషన్స్ అండి. సో దీస్ ఆల్ ఆర్ రికమెండేటరీ. టెక్నికల్ గైడెన్స్ ఇవ్వడం, గైడెన్స్ నోట్స్ ఇవ్వడం మీకు ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. ఓకేనా అండి? బట్ ఇది క్లారిఫికేషన్స్ బెటర్ అండర్స్టాండింగ్ కోసం మాత్రమే కాదండి. అంటే ఒక ఏదైనా ప్రొవిజన్ చెప్పినప్పుడు ఆ ప్రొవిజన్ మీద మీకు క్లారిఫికేషన్ లేదు. సో సమ్ పార్టీస్ ఇలా వేరేలాగా ఇంటర్ప్రిట్ చేసుకుంటున్నారు, సమ్ పార్టీస్ వేరేలాగా ఇంటర్ప్రిట్ చేసుకుంటున్నారు అంటే దానికోసం ఇచ్చేవి జనరల్ క్లారిఫికేషన్స్. ICAI ఏం చెప్తుంది అని క్లారిఫై ఇవ్వడం. ఓకేనా అండి? సో అవి మ్యాండేటరీ. ఇదే మీకు ఎక్కడ లేదండి, ఐ మీన్ సిలబస్లో ఏం లేదు. ASB ఏం చేస్తుందండి? డిఫరెంట్ బోర్డ్స్ లైక్, ఓకే, పైన చెప్పినట్టు వీళ్ళందరికీ పంపిస్తుందండి, కమ్యూనికేట్ చేస్తుంది బోర్డు. ఏమని? స్టాండర్డ్స్ అన్నీ పంపిస్తుంది. వీళ్ళు ఫ్రేమ్ చేసి వీళ్ళని రికమెండేషన్స్ ఏమన్నా ఉన్నాయా, ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా అని చెప్పేసి అన్ని బోర్డ్స్కి పంపిస్తుందండి స్టాండర్డ్స్ అన్నిటిని. వాళ్ళు మిస్టేక్స్ ఉన్నాయో లేదో చూసి చెప్తారండి. మిస్టేక్స్ ఉన్నాయో లేదో ICAIకి పంపిస్తారు మళ్ళీ. ఓకేనండి?
ఐసీఏ మిస్టేక్స్ ఏం లేవు అంటే డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఏం చేస్తారు అంటే పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టేస్తారండి. కెప్టెన్ వెబ్సైట్ ఫర్ పబ్లిక్ డిస్కషన్ ఫర్ 60 days అంటే వీళ్ళే కాకుండా ఇంకెవరైనా రెక్టిఫికేషన్స్ ఏమైనా చెప్తారేమో, రికమెండేషన్స్ ఏమైనా ఇస్తారేమో. ఓకే, ఫర్ ఎనీ రికమెండేషన్స్. ఓకే, దాని తర్వాత ఏం చేస్తుంది, ఒకవేళ రికమెండేషన్స్ ఏమైనా ఇస్తే మళ్ళీ ఐసీఐకి ఫార్వర్డ్ చేస్తారండి. ఓకే, అప్పుడు ఐసీఐ మళ్ళీ ఏం చేస్తుంది, వాటిని అబ్జర్వ్, ఒకవేళ వ్యాలిడ్ అయితే ఓకే దాన్ని కన్సిడర్ చేస్తుంది. ఓకే, రెక్టిఫై చేస్తుంది, లేకుంటే లేదు. ఓకే, ఒకవేళ ఏం చెప్పకపోతే తర్వాత ఏం చేస్తారంటే ఫైనల్లీ ఐసీఐ అప్రూవ్ చేసేస్తుంది. ఓకేనా, ఫైనల్ ఐసీఐ అప్రూవ్ చేసి ఏం చేస్తుంది, మనకి స్టాండర్డ్స్ రిలీజ్ చేస్తుంది. ఓకే, దీంట్లో స్టాండర్డ్స్ ఉన్నాయండి, టైప్స్ ఆఫ్ స్టాండర్డ్స్. వీటిలన్నింటిని కలిపి మనం ఏమంటామంటే ఎంగేజ్మెంట్ స్టాండర్డ్స్ అంటామండి. ఓకే, దీస్ ఆల్ ఆర్ ఎంగేజ్మెంట్ స్టాండర్డ్స్. ఓకే, ఎస్ఏ స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్, స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ ఇవి మ్యాండేటరీ అండి. ప్రతి ఆడిటర్ ఖచ్చితంగా స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ ఫాలో అవుతూనే ఆడిట్ ప్రొసీజర్స్ని కంప్లీట్ చేయాలి. ఓకే, ఏం చేస్తారండి స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్లో, దీస్ ఆర్ మ్యాండేటరీ. అండ్ ఆడిటింగ్ దేని మీద చేస్తాం, మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం, ఆడిట్ ఆఫ్ హిస్టారికల్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఓకేనా అండి, ఆడిట్ ఆఫ్ హిస్టారికల్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఓకేనా అండి, దాంట్లో మనం ఆడిట్ చేస్తాం. అండ్ సెకండ్ వన్ స్టాండర్డ్స్ ఆన్ రివ్యూ ఎంగేజ్మెంట్స్, స్టాండర్డ్స్ ఆన్ రివ్యూ ఎంగేజ్మెంట్. ఓకే, దీంట్లో ఏం చేస్తామండి, మనం ఒపీనియన్ ఫామ్ చేస్తాం. ఒపీనియన్ స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్లో ఒపీనియన్ ఫామ్ చేస్తాం. బట్ రివ్యూ ఎంగేజ్మెంట్లో ఏం చేస్తామండి, మనం ఒపీనియన్ ఇవ్వం, ఇక్కడ జస్ట్ రివ్యూ ఇస్తాం. నో ఒపీనియన్, నో ఒపీనియన్ మెన్షన్, నో ఒపీనియన్. నో ఒపీనియన్ ఏం ఫామ్ చేయమండి ఇక్కడ. ఓకేనా అండి, సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం, హిస్టారికల్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ అండి, రివ్యూ ఆఫ్ హిస్టారికల్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్, జస్ట్ రివ్యూ ఇస్తామండి ఎలా ఉంది ఏంటి అని. ఓకే, అర్థమవుతుందా, అంటే రిలేటెడ్ సర్వీసెస్ ఉన్నాయి, రిలేటెడ్ పార్టీ సర్వీసెస్ అండ్ పర్చేజెస్, సేల్స్, ఇవి ఉన్నాయండి. ఇవి ప్రొసీజర్స్ ఫాలో అవుతాం. ఫాలో అయ్యి ఏం చేస్తాం, జస్ట్ మనం రివ్యూస్ ఇస్తాం ఎలా ఉన్నాయని, అంతేకాని దాని మీద ఒపీనియన్ ఏం ఫామ్ చేయం. ఓకేనండి, ఇవి ఆడిట్ ప్రొసీజర్స్ ఏనండి. ఓకే, వాళ్ళు దేనికోసం మనం అపాయింట్ చేసుకుంటారు, దానికోసం అది మాత్రమే మనం కంప్లీట్ చేస్తాం. ఓకేనా అండి, నెక్స్ట్ స్టాండర్డ్స్ ఆన్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్స్. ఓకేనా అండి, అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్స్ అంటే ఇవి మనకి హిస్టారికల్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ కాదండి ఆడిట్ చేసేది, ప్రాస్పెక్టివ్ అంటే అష్యూరెన్స్ ఇస్తున్నామండి. అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్, అష్యూరెన్స్ ఇస్తున్నాం అంటే ఏంటి అంటే నేను ప్రొజెక్షన్స్ ఫామ్ చేస్తున్నానండి. అంటే నా ఫ్యూచర్ బిజినెస్ ఇలా ఉండొచ్చు, ఐ హ్యావ్ టు గో ఫర్ లోన్. ఓకే, నాకు లోన్ కావాలి బ్యాంకర్స్ నుంచి. ఓకే, లేకుంటే నాకు ఈ లెండర్స్ ఇన్వెస్ట్మెంట్స్ కావాలి, ఈ ఇన్వెస్ట్మెంట్స్ కావాలి, నేను బయటికి వెళ్ళి నేను ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చుకోవాలి. ఓకే, పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దగ్గర నుంచి అయినా. సో అప్పుడు నేను ఏం చేస్తానండి, నా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ నేను ప్రొజెక్షన్స్ ప్రిపేర్ చేస్తాను. నా బిజినెస్ ఆపరేషన్స్ హిస్టారికల్ డేటా తీసుకొని నేను ఏం చేస్తాను, ఫ్యూచర్లో నా బిజినెస్ ఇలా ఉండొచ్చు అని ఏం చేస్తానంటే నా ప్రొజెక్షన్స్ ఫామ్ చేసుకుంటాను. ఓకేనా అండి, ఫర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్, లోన్ పర్పస్ అలా. సో దానికి ఏం చేస్తామండి మనం, ఇది ప్రాస్పెక్టివ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అండి, ప్రాస్పెక్టివ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకే, ప్రాస్పెక్టివ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మీద మనం ఏం చేస్తామండి, మనం అష్యూరెన్స్ ఇవ్వచ్చు. ప్రొజెక్షన్స్ మీద మన ఆడిటర్ సైన్ ఉంటుందండి. మనకు బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వాలి అన్న వాళ్ళు ప్రొజెక్షన్స్ వేయించుకొని ఆడిటర్తో సైన్ చేయించుకోవాలి, ప్రొజెక్షన్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయని. ఓకేనా అండి, ఇది ఆడిట్ ప్రొసీజరే. ఓకేనా, సో కాకపోతే ఇవేంటి ఆబ్జెక్టివ్లో అడగొచ్చండి. అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్స్ దేని మీద చేస్తామండి మనం,
ప్రాస్పెక్టివ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ఫ్యూచరిస్టిక్. ఓకేనా అండి, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లాగా. ఓకేనా. ఆడిట్ ఆన్ స్టాండర్డ్స్ ఆన్ రిలేటెడ్ సర్వీసెస్. ఓకేనా అండి, దీని మీద రిలేటెడ్ సర్వీసెస్ మీద కూడా నో ఒపీనియన్ అండి. ఇక్కడ అసలు మనం ఒపీనియన్ ఫామ్ చెయ్యం, నో ఒపీనియన్. ఓకేనా అండి, ఇక్కడ కూడా ఈ అవుట్ ప్రాసెస్ కూడా మనం స్టాండర్డ్స్ ఒపీనియన్ ఏం ఫామ్ చేయమండి. ఏం చేస్తాం, రిలేటెడ్ సర్వీసెస్ అంటే ఏదైనా పార్ట్ని తీసుకొని, అర్థమవుతుందా అంటే ఇందాక మాట్లాడుకున్నట్టు ఇప్పుడు సమ్ రిలేటెడ్ సర్వీసెస్ అండి, పర్చేస్ మాత్రమే నేను చెక్ చేయాలి. ఓకే, అర్థమవుతుందండి. లేకుంటే రిలేటెడ్ పార్టీ సర్వీసెస్ మాత్రమే నేను చూడాలి, పర్చేస్ కానీ సేల్స్ కానీ ట్రాన్సాక్షన్స్ మాత్రమే చెక్ చేయాలి. ఓకే, రిలేటెడ్ సర్వీసెస్ ఏదైనా ఒక సింగిల్ పార్ట్వి. ఓకేనా అండి, హోల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నీ కాకుండా, హోల్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంతా కాకుండా సమ్ ఎలిమెంట్స్ మాత్రమే నేను చెక్ చేయాలి. వాటి కోసం ఉన్నవి ఏంటండి, స్టాండర్డ్స్ ఆన్ రిలేటెడ్ సర్వీసెస్. ఓకేనా అండి, స్టాండర్డ్స్ ఆన్ క్వాలిటీ కంట్రోల్. స్టాండర్డ్స్ ఆన్ క్వాలిటీ కంట్రోల్ ఏంటంటే ఏంటి, మీ ఆడిట్ ప్రొసీజర్స్ ఎంత క్వాలిటీగా ఉండాలి. ఓకేనా అండి, వీటన్నిటి గురించి చెప్పేది స్టాండర్డ్స్ ఆన్ క్వాలిటీ కంట్రోల్, మీ క్వాలిటీని కంట్రోల్ చేయడానికి. ఓకేనా అండి, ఇవన్నీ ఆడిట్ ప్రొసీజర్స్ అండి. వీటన్నిటిని కలిపి మనం ఏమంటాం, ఎంగేజ్మెంట్ స్టాండర్డ్స్. ఎంగేజ్మెంట్ స్టాండర్డ్స్ అని అంటామండి. ఓకేనా, వీటన్నిటిని మనం ఎంగేజ్మెంట్ స్టాండర్డ్స్ అని అంటాం. ఓకే, స్టాండర్డ్స్ అనేవి ఎలా సెగ్రిగేట్ చేశారో చూద్దామండి. ఓకేనా, స్టాండర్డ్స్ ఓకే 100 నుంచి 299 వరకు అండి. ప్రజెంట్ మనకి 200 నుంచి ఉంటాయి, 200 నుంచి 299 ఇలా ఉంది. ఓకే, బట్ ఫ్రేమ్వర్క్ ఇచ్చేసారండి. ఇంకా ఏమన్నా అడిషనల్గా స్టాండర్డ్స్ ఏమన్నా వస్తే ఓకే, అవి ప్రిలిమినరీ యాక్టివిటీస్ అయితే ఈ మిడిల్లోనే ఉండాలి అన్నట్టు. ఓకేనా అండి, అర్థమవుతుందా. సో మనకి 200 నుంచి స్టార్ట్ అవుతుంది, బట్ 100 నుంచి 299 స్లాట్ ఇచ్చారండి. ఫ్రేమ్వర్క్ని డిజైన్ చేశారు, ఈ ఫ్రేమ్వర్క్లోనే ఉండాలి అన్నట్లు. ఓకేనా, అవి ఏంటండి, ప్రైమరీ యాక్టివిటీస్, ఓవరాల్ ఆబ్జెక్టివ్స్ చెప్పాడు మనకి. ఓకేనా, అసలు ఫ్రాడ్ రిలేటెడ్కి ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి. ఓకే, ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీ ఆన్ ఫ్రాడ్ 240. ఓకే, ఎంగేజ్మెంట్స్, ఆడిట్ ఎంగేజ్మెంట్, ఆడిట్ డాక్యుమెంటేషన్. ఓకేనా అండి, ఇవన్నీ చెప్తారండి. ఇంకా ఇన్ కేస్ ఇంటర్నల్ కంట్రోల్స్లో ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే ఏంటి, టీసీడబ్ల్యూతో కమ్యూనికేట్ చేయడం, ఇలాంటివన్నీ అండి. ఓకే, 300 to 499 ప్లానింగ్ యాక్టివిటీస్ అండి. ఇవి ఆడిట్ ప్లాన్ చేయడం అంటే ఏంటి, ఇక్కడ మీరు అపాయింట్ అయిన వెంటనే ప్రిలిమినరీ యాక్టివిటీస్ అంటే అపాయింట్ అయ్యేటప్పుడు మీరు చేయాల్సిన థింగ్స్ అండి, యాక్టివిటీస్ అండి. ఓకే, అంటే ఆడిట్ డాక్యుమెంటేషన్స్లోకి వెళ్ళడం, అంటే ఎంగేజ్మెంట్స్. ఓకే, ఎంగేజ్మెంట్ లెటర్ తీసుకుంటాం కదండి, అంటే ఆడిట్ నన్ను అపాయింట్ చేసుకున్నాడు, సో ఆ ఎంగేజ్మెంట్స్. ఓకే, ఎలాగా మీరు లెటర్ డ్రాఫ్ట్ చేయాలి. ఓకే, అర్థమవుతుందా. ఇవన్నీ మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఇవన్నీ మీరు డాక్యుమెంట్స్ ఎంగేజ్మెంట్ లెటర్లో ఫ్రేమ్ చేసుకుంటారండి. సో అవన్నీ ఇచ్చేసాడు, అవన్నీ ప్రిలిమినరీ యాక్టివిటీస్. ఓకే, మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఫ్రాడ్ కనిపెడితే, ఒకవేళ డెఫిషియన్సీ కనిపెడితే మేనేజ్మెంట్కి చెప్పాలి. ఇవన్నీ జాయింట్ ఆడిటర్స్ ఉంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఇవన్నీ ప్రిలిమినరీ యాక్టివిటీస్ అండి. నెక్స్ట్ ప్లానింగ్ యాక్టివిటీస్లో ఏం చేస్తారండి మీరు, నోయింగ్ అబౌట్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ గురించి తెలుసుకొని మీరు ఎలా ప్లాన్ చేస్తారు, రిస్క్ ఎక్కడ ఉండొచ్చు, మెటీరియాలిటీ ఏంటి, ఏది వీళ్ళకి మెటీరియల్ థింగ్ అయి ఉంటుంది, ఏది మెటీరియల్ థింగ్ అవ్వదు, ఇవన్నీ మీరు 300 నుంచి 499 ఇక్కడ తెలుసుకుంటారు. ఓకేనా అండి. 500 నుంచి 599 వచ్చేసి పర్ఫార్మెన్స్ అండ్ ఎవిడెన్స్ స్టాండర్డ్స్ అండి. ఇవి అంటే ఎలా పర్ఫామ్ చేయాలి, మీ నాలెడ్జ్ సరిపోతుందా లేకుంటే అంటే
పర్ఫార్మెన్స్ ఎలా పర్ఫామ్ చేయాలి, ఓకే, ఆడిట్ ఎవిడెన్స్ని ఎలా గ్యాదర్ చేయాలి, ఆడిట్ శాంప్లింగ్ ఎలా తీసుకోవాలి, ఓకే, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ శాంప్లింగ్ తీసుకోవాలి, ఇవన్నీ అండి అవి పర్ఫార్మెన్స్. ఓకే, అండ్ 600 నుంచి 699 ఏం చెప్తుందంటే యూజింగ్ ఆఫ్ అదర్స్ వర్క్. అంటే ఏంటి, ఇప్పుడు మీరు పర్ఫామ్ చేశారు 500 నుంచి 599 వరకు ఆ స్టాండర్డ్స్ చెప్పి పర్ఫామ్ చేసిన తర్వాత సరిపోవట్లేదు, మీ పర్ఫార్మెన్స్ అంటే మీ నాలెడ్జ్ సరిపోవట్లేదు, ఒక కంక్లూజన్కి రాలేకపోతున్నారు. అప్పుడు ఏం చేస్తారు, ఇంకొక ఆడిటర్ది ఏం చేస్తారు, అడ్వైస్ తీసుకోవడం, లేకపోతే ఇంటర్నల్ ఆడిటర్ ఉంటారు, వాళ్ళ వర్క్ని యూజ్ చేసుకోవడం, లేకుంటే ఎనీ ఏదైనా ఎక్స్పర్ట్ ఉన్నాడండి, మనకు అర్థం కావట్లేదు ఆ వాల్యుయేషన్ ఎలా వచ్చింది, ఫిక్స్డ్ అసెట్ వాల్యుయేషన్ ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. ఓకే, సో దానికి 600 నుంచి 699 స్టాండర్డ్స్ చెప్తాయి. 700 నుంచి 799 మనకేం చెప్తాయంటే రిపోర్టింగ్ స్టాండర్డ్స్ చెప్తాయండి, ఎలా రిపోర్ట్ చేయాలి. ఓకే, ఆడిటర్స్ ఒపీనియన్ అది కూడా రిపోర్టే కదండి, అది 700. ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే అవి, క్యూ ఆడిట్ మ్యాటర్స్ ఏమన్నా ఉంటే ఇవ్వాలి, ఎంఫసిస్ మ్యాటర్స్, అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్స్ ఏమన్నా ఉంటే అవి ఇవ్వాలి. ఇవన్నీ ఏంటి 700 నుంచి స్టాండర్డ్స్ చెప్తాయండి మనకి. ఓకేనా, ఒకసారి చూడండి. ఎస్ఏ 200 చూడండి, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎస్ఏ 200 ఓవరాల్ objectives of an independent auditor and conduct of an audit in accordance with standards on auditing. ఓకేనా అండి, ఒకసారి చూడండి 5 minutes. పర్సనల్ క్వాలిటీస్, ప్రొఫెషనల్ క్వాలిటీస్. ఓకే, చాలా ఈజీగానే ఉంటుందండి ఆడిటింగ్, మీరు కష్టపడద్దు, కష్టం అనుకోవద్దు. ఓకే, ఒకసారి మీ ఐసీఐ మెటీరియల్ చూద్దాం, ఏమైనా మిస్ అయ్యి ఉంటే అవి మాట్లాడుకుందాం. ఓకే, ఈలోపు మీ దగ్గర ఈ మెటీరియల్ ఉంది కదండి, చదువుతూనండి.
ఓకే, చూడండి. బెనిఫిట్స్ ఆఫ్ అన్ ఆడిటింగ్ ఇక్కడ చూద్దామంటే అర్థమైపోతుంది మనకి. ఓకే, మీనింగ్, నేచర్, స్కోప్ ఆఫ్ అన్ ఆడిట్ మనం చెప్పుకున్నామండి. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అన్ ఆడిట్ చెప్పుకున్నాం. ఇన్హెరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ అన్ ఆడిట్ చెప్పుకున్నాం. బెనిఫిట్స్ ఆఫ్ ఆడిటింగ్ ఏంటండి? వాలంటరీ చెప్పుకుందామండి. అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్స్ ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. ఎంగేజ్మెంట్, రీజనబుల్ అష్యూరెన్స్ అంటే ఏంటి, లిమిటెడ్ అష్యూరెన్స్ అంటే ఏంటి ఆల్రెడీ మనం నిన్న మాట్లాడుకున్నామండి. ఓకే, రీజనబుల్ అష్యూరెన్స్ అంటే ఏంటి, నాట్ 100% అష్యూరెన్స్. లిమిటెడ్ అష్యూరెన్స్ అంటే ఏంటండి, అష్యూరెన్స్ అనేది లిమిట్గా ఉంటుంది, బట్ అన్నీ చెయ్యమండి. ఓకే, జస్ట్ రివ్యూ ఇస్తాం. సమ్ పార్ట్స్ మాత్రమే, ఫినాన్స్ స్టేట్మెంట్స్లో సమ్ ఎలిమెంట్స్ మాత్రమే మనం వెరిఫై చేస్తాం. వాటిని లిమిటెడ్ అష్యూరెన్స్ అంటాం. ఓకేనా అండి? సో రీజనబుల్ అష్యూరెన్స్ కంటే లో లెవెల్. ఓకేనా అండి? మీనింగ్ అండ్ బేసిక్ పర్పస్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అండ్ క్వాలిటీ కంట్రోల్ స్టాండర్డ్స్ ఇప్పుడే మనం చెప్పుకున్నామండి. ఒక్కో స్టాండర్డ్ దేనికి ఇదవుతుంది అని. ఓకే, ప్రాక్టికాలిటీ ఆఫ్ అబోవ్ కాన్సెప్ట్స్, స్టడీ త్రూ ఎగ్జాంపుల్స్ అండ్ కేస్ స్టడీస్. ఓకేనా అండి? ఇంట్రడక్షన్ అయిపోయింది. ఆరిజిన్ ఆఫ్ ఆడిటింగ్ మనం మాట్లాడుకున్నాం. ఓకేనా అండి? మీనింగ్ అండ్ నేచర్ ఆఫ్ ఆడిటింగ్, ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ మనం మాట్లాడుకున్నామండి. ఓకే, indisciplinary nature of auditing relationship with. ఓకేనా అండి? ఇవి మళ్ళీ మాట్లాడుకుందామండి. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అన్ ఆడిటింగ్ మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. we already discussed. SA 200 overall objectives of an independent auditor and conduct of an audit in accordance with standards on auditing. ఓకే, SA 200 చెప్తుందండి. ఓకే, reasonable assurance, to obtain reasonable assurance, forming an opinion, express an opinion. ఓకేనా అండి? ఇంకోటి ఏంటి నెక్స్ట్, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కెన్ అక్కర్ డ్యూ టు ఫ్రాడ్ అండ్ ఎర్రర్ ఆర్ బోత్. ఆడిటర్ సీక్ టు ఓపెన్ రీజనబుల్ అష్యూరెన్స్. ఓకేనా అండి? whole or free from material misstatements caused by fraud or error. సెకండ్, బట్ ఏం చేయగలం మనం 100% మనం ఇవ్వలేం కాబట్టి obtain reasonable assurance. ఓకేనా అండి? ఏం చేయాలి? ఒపీనియన్ is reported and communicated in accordance with the audit findings through written report as reported required by the standards on auditing. స్కోప్ ఏంటంటే ఆడిటింగ్కి కవరేజ్ ఆఫ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఎంటిటీ. ఓకే, రిలయబిలిటీ అండ్ సఫిషియన్సీ ఆఫ్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఏం చేయాలి, ఎలా ఉండాలి మీరు తీసుకునే ఇన్ఫర్మేషన్, ఎలా ఉండాలి, రిలయబుల్గా ఉండాలి, సఫిషియన్సీ ఉండాలి. ఓకేనా అండి? ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రాపర్ డిస్క్లోజర్ ఇచ్చి ఉండాలి. ఓకేనా అండి? ఇవన్నీ మళ్ళీ మనకు వస్తాయండి. దీంట్లో ఇంపార్టెంట్ ఇన్హెరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ అన్ ఆడిట్, నేచర్ ఆఫ్ ఫినాన్షియల్ రిపోర్టింగ్. ఓకేనా అండి? ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఎందుకు ఎలా ఉంటుంది, ఎస్టిమేట్స్ తీసుకుంటామండి. ఈ ఎస్టిమేట్స్ అన్నీ దేని బేసిస్ మీద ఎస్టిమేట్స్ తీసుకుంటాం, అజంప్షన్స్ మీద. ఓకేనండి? సో అజంప్షన్స్ మే గో రాంగ్. ఓకే, ఆడిట్, నేచర్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ ఏముంటాయి చెప్పండి. సో మనం తీసుకునే ఆడిట్ ప్రొసీజర్స్ అన్నీ ఎవరి బేసిస్ మీద, ఇన్ఫర్మేషన్, మన మేనేజ్మెంట్ మనకి ఇచ్చే ఇన్ఫర్మేషన్ బేసిస్ మీద. ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవచ్చు, ఇచ్చిన రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవచ్చు. ఓకేనా? సో మిస్లీడ్ అవ్వచ్చు. నాట్ ఇన్ నేచర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇఫ్ దే ఆర్ ఫ్రాడ్స్ అనుకోండి, ఆ ఫ్రాడ్స్ ఏమై ఉంటాయి, బెటర్గా కన్సీల్ చేసేస్తుంటాయి. ఫ్రాడ్స్ మనకు కనిపెట్టడం చాలా కష్టం అండి. ఇప్పుడు సీనియర్ మేనేజ్మెంట్ ఏమైనా ఇన్వాల్వ్ అయ్యిందనుకోండి ఫ్రాడ్లోకి, ఓకే, వాళ్ళు ఏం చేస్తారండి, బెటర్ కన్సీల్ చేసేస్తారంటే నీట్గా
కనిపించకుండా కాన్సీల్ చేసేస్తారు. ఓకే, సో అది కనిపెట్టడం కష్టం, మనం ఇన్వెస్టిగేషన్ కాదుగా చేస్తుంది. సో అలా దాన్ని మనం ఫ్రాడ్ అని చెప్పుకున్నాం అదర్ మ్యాటర్స్లో. టైమ్లీనెస్ ఆఫ్ ఫినాన్షియల్ రిపోర్టింగ్. ఓకేనా అండి, టైం అండ్ కాస్ట్ దగ్గర మనం మాట్లాడుకున్నాం, అండ్ కాస్ట్ obtaining ఇట్. ఓకే, సేమ్ ఇదే మాట్లాడుకున్నాం మనం. ఫ్యూచర్ ఈవెంట్స్. ఓకే, ఫ్యూచర్ ఈవెంట్స్ ఏమన్నా ఉండి ఎంటిటీని అడ్వర్స్ చేయొచ్చు, బట్ మనం ప్రజెంట్ ఏంటి, మనం హిస్టారికల్ ఫినాన్షియల్ డేటా కదండి మనం చేస్తున్నాం. ఓకేనా అండి, సో హిస్టారికల్ డేటా చేస్తున్నాం కాబట్టి మనకి ఆ చేంజెస్ అర్థం కాకపోవచ్చు. సో therefore in the view factors, auditor cannot provide guarantee that financial statements are free from material misstatement due to frauds or errors. ఓకేనా అండి, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇది. వాట్ ఈజ్ అన్ ఎంగేజ్మెంట్? ఓకే, ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం ఎంగేజ్మెంట్ అంటే. అసలు జనరల్ ఎంగేజ్మెంట్ అంటే ఏంటండి, ఎంగేజ్మెంట్లోకి ఎంటర్ అవుతున్నాం అంటే ఒక అగ్రిమెంట్ అండి అది. ఓకేనా, ఒక అగ్రిమెంట్లోకి మనం వెళ్తున్నామని. ఓకేనా అండి. ఆడిట్ ఎందుకు నీడెడ్ అండి? ఆడిట్ చేస్తే ఏమవుతుంది, మీ ఫినాన్షియల్ డేటా మొత్తం ఏమవుతుంది, క్వాలిటీ ఉంది అని తెలుస్తుంది. ఓకే, ఎదర్ రైట్ ఆర్ రాంగ్, దానికి ఒక అష్యూరెన్స్ వస్తుంది. ఓకే, షేర్ హోల్డర్స్ అందరూ ఏం చేస్తారు, ఆడిట్ ఉండే వాటిని నమ్ముతారు. బ్యాంకర్స్ అందరూ ఏం చేస్తారు, ప్రొజెక్షన్స్ అయినా ఆడిటర్స్ అయిన ఉండేవే తీసుకొని వస్తారు. నీకు లోన్స్ రావాలి అన్నా, ఇన్వెస్ట్మెంట్స్ పెరగాలి అన్నా, దేనికైనా యూజ్ అవుతుంది. ఇది మళ్ళీ మనం అదర్ కాన్సెప్ట్స్లో వస్తుందండి ఇది. ఆడిట్ మ్యాండేటరీ ఆర్ వాలంటరీ? ఏంటండి, కంపెనీస్కి అయితే మ్యాండేటరీ, పార్ట్నర్షిప్ వాటికి ఏంటండి వాలంటరీ. ఓకే, మీరు ఎలా అయినా చేయించుకోవచ్చు. హూ అపాయింట్స్ అండ్ ఆడిటర్? ఎవరు అపాయింట్ చేసుకుంటారు? ఇవన్నీ మళ్ళీ మనకి కంపెనీ ఆడిట్లో వస్తాయండి. ఓకేనా. టు హూమ్ రిపోర్ట్ ఈజ్ సబ్మిటెడ్ బై ఆడిటర్? ఎవరైతే అపాయింట్ చేసుకుంటారో వాళ్ళని, అవన్నీ తర్వాత వస్తాయి. ఓకే, మీనింగ్ ఆఫ్ అష్యూరెన్స్ స్టాండర్డ్స్, అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్స్. ఓకే, ఎవరండి, మీనింగ్ ఏంటి అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్స్ అంటే? యాజ్ ఏ ప్రాక్టీషనర్ ఆర్ ఆడిటర్, ఓకే, యాజ్ అన్ ఆడిటర్గా నేను ఎలాంటి స్టాండర్డ్స్ని ఫాలో అవ్వాలి అనేవి ఆల్రెడీ నాకు ఐసీఐ నాకు ప్రొవైడ్ చేసిందండి. వాటిని ఏమంటాను నేను, ఎలాంటి వర్క్లోకి నేను ఇన్వాల్వ్ అవుతూ ఉంటే, ఎలాంటి అగ్రిమెంట్లోకి నేను ఇన్వాల్వ్ అయితే, రిలేటెడ్ సర్వీసెసా, లేకపోతే రివ్యూ ఎంగేజ్మెంట్సా, లేకపోతే ఆడిటింగా. ఓకే, ఈ టైప్స్ ఆఫ్ థింగ్స్ కోసం, వర్క్స్ కోసం నేను ఏం చేస్తాను చెప్పండి, ఆ టైప్ ఆఫ్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్లోకి ఎంటర్ అవుతాను. ఓకేనా అండి. మీనింగ్ ఆఫ్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్స్ అవన్నీ అండి ఒక ప్రాక్టీషనర్కి మనం కావాల్సింది. చూడండి, అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ మీన్స్ ఎంగేజ్మెంట్ ఇన్ విచ్ ప్రాక్టీషనర్ ఎక్స్ప్రెస్ ఎ conclusion designed to enhance the degree of confidence of intended users other than the responsible party about outcome of evaluation or measurement of subject matter against the criteria. అంటే నీకేదైతే సబ్జెక్ట్ మ్యాటర్ ఇచ్చారో, ఓకే, అంటే నీకేదైతే స్టాండర్డ్స్ ఉన్నాయో అవి. ఓకేనా. ఇట్ మీన్స్ దట్ ప్రాక్టీషనర్ గివ్స్ అన్ ఒపీనియన్ అబౌట్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ డ్యూ టు విచ్ యూజర్స్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఏబుల్ టు మేక్ కాన్ఫిడెంట్ డెసిషన్స్. ఓకే, అంటే మనం మాట్లాడుకున్నట్టు ఎస్ఏస్, ఎస్ఆర్ఈస్, ఎస్ఏఈస్ ఇవన్నీ మాట్లాడుకున్నాం కదండి. వీటన్నిటిని కానీ మనం ఎంగేజ్మెంట్ స్టాండర్డ్స్ అంటాం. ఓకేనా అండి. ఎలిమెంట్స్ ఏమి ఉంటాయండి, అష్యూరెన్స్ ఇవ్వాలి అంటే, మనం ఒకరికి అష్యూరెన్స్ ఇవ్వాలి, అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్లోకి ఎంటర్ అవ్వాలి అంటే ఎవరెవరు ఉంటారండి అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్స్లో? అది 3 పార్టీ రిలేషన్షిప్ అండి. 3 పార్టీ రిలేషన్షిప్ అంటే ఏంటి, ఇప్పుడు ప్రాక్టీషనర్ ఆర్ ఆడిటర్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళు ఆడిటర్ అండి. ఓకేనా. రెస్పాన్సిబుల్ పార్టీ అంటే ఎవరండి, రెస్పాన్సిబుల్ పార్టీ నన్ను అపాయింట్ చేసుకుంటారు మేనేజ్మెంట్. ఇప్పుడు నేను నేను ఫినాన్స్ స్టేట్మెంట్స్ నేను ప్రిపేర్ చేస్తాను, ఆడిట్ చేస్తున్నాను కంపెనీది. ఓకే, సో కంపెనీ రెస్పాన్సిబుల్ పార్టీ అండ్ దాన్ని ఎవరెవరు యూజ్ చేస్తున్నారు, దానివల్ల ఒపీనియన్స్ ఎవరెవరు ఫామ్ చేసుకుంటున్నారు, షేర్ హోల్డర్స్ అవ్వచ్చు, ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, ఓకే, కస్టమర్స్, సప్లయర్స్, వీళ్ళందరూ ఎవరండి, వీళ్ళందరూ ఎవరు, ఇంటెండర్ యూజర్స్.
వాళ్ళ పర్పస్ కోసం వాళ్ళు యూజ్ చేసుకుంటారు. ఓకేనా అండి. దీన్ని ఏమంటారంటే ఎంగేజ్మెంట్స్, అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్స్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయండి? త్రీ పార్టీస్ ఉంటాయి. ఏ పార్టీస్ ఉంటాయి చెప్పండి? ప్రాక్టీషనర్ ఆర్ ఆడిటర్. ఓకే. అండ్ ప్రాక్టీషనర్కి ఆడిటర్కి మళ్ళీ తేడా ఉంటుందండి. ఇప్పుడు ట్యాక్స్ ప్రాక్టీషనర్ ఉంటాడు, తను ఆడిటర్ కాదు, జస్ట్ తను ట్యాక్స్ ప్రాక్టీషనర్ మాత్రమే. ఓకేనండి. సో ప్రాక్టీషనర్ విల్ బి ఎనీ ప్రాక్టీషనర్. ఆడిటర్ డిఫరెంట్, ప్రాక్టీషనర్ డిఫరెంట్. ఓకే. బట్ ఆడిటర్ ఈజ్ ప్రాక్టీషనర్ అండి. ఆడిటర్ ఆర్ ప్రాక్టీషనర్. రెస్పాన్సిబుల్ పార్టీ అంటే నువ్వు వెరిఫై చేస్తున్న ఫినాన్షియల్ స్టేట్మెంట్స్కి ఎవరైతే రెస్పాన్సిబుల్ వాళ్ళు. ఓకే. రెస్పాన్సిబుల్ పార్టీ అండ్ ఇంటెండర్ యూజర్స్. ఓకేనండి. Intended users are those persons whom an assurance report is prepared. These persons may use the report in making decisions. Okay na andi. Subject matter, suitable criteria, sufficient and appropriate audit evidence, ఇవన్నీ మళ్ళీ మాట్లాడుకుంటామండి మనం. ఓకే. ఆడిట్కి రివ్యూకి తేడా ఏంటండి? రివ్యూలో ఏముంటుంది? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. రివ్యూ ఈజ్ లిమిటెడ్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్స్. ఓకేనా అండి. సో ఆడిట్ అనేది ఏంటండి? రీజనబుల్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్. ఓకే. సో ఇక్కడ చెప్పాడు, డిఫరెన్సెస్ చెప్పాడు చూడండి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. రీజనబుల్ అష్యూరెన్స్ ప్రొవైడ్స్ హై లెవెల్ ఆఫ్ అష్యూరెన్స్. ఇదేముంటుంది? లో లెవెల్ ఆఫ్ అష్యూరెన్స్ దాన్ రీజనబుల్ అష్యూరెన్స్ అండి. ఓకేనా. It performs elaborate and extensive procedures, obtains sufficient and appropriate audit evidence. ఇవి ఫ్యూర్ ప్రొసీజర్స్ చేస్తారండి కంపేర్ టు రీజనబుల్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్స్తో కంపేర్ చేసుకుంటే. ఓకే. సో ఈ రీజనబుల్కి లిమిటెడ్కి బేసిస్ ఏం లేదండి, బట్ రీజనబుల్ కంటే లిమిటెడ్ అనేది తక్కువగా ఉంటుంది అని. ఓకేనా అండి. It draws reasonable conclusions on the basis of sufficient appropriate audit evidence. It involves obtaining sufficient and appropriate audit evidence to draw limited conclusions. ఓకేనా అండి. Example of reasonable assurance engagement is an audit engagement. Okay. Example of limited assurance engagement is review engagements. Okay నండి. జస్ట్ వాళ్ళు రివ్యూ మాత్రమే ఇస్తాం. ఓకే. ఒపీనియన్ ఇవ్వం. చూడండి. హిస్టారికల్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రాస్పెక్టివ్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ మనం చెప్పుకున్నాం. ఎప్పుడు వస్తుందండి? అష్యూరెన్స్ ఇచ్చేటప్పుడు ప్రాస్పెక్టివ్ చేస్తాం. రిమైనింగ్ టైమ్స్ అంతా మనం ఏంటి? హిస్టారికల్ డేటాని మనం ఆడిట్ చేస్తాం. ఓకేనా. చూడండి. అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్స్, రీజనబుల్ అష్యూరెన్స్ అంటే ఏంటి? స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్, లిమిటెడ్ అష్యూరెన్స్. ఓకేనా అండి. అంటే రివ్యూ ఎంగేజ్మెంట్స్. వీటన్నిటిలో ఏం చేస్తామండి? మనం హిస్టారికల్ డేటా యూజ్ చేస్తున్నాం. బట్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్స్, స్టాండర్డ్స్ ఆన్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్స్లో ఏం చేస్తామండి? మనం ప్రాస్పెక్టివ్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ని. ఓకేనా అండి. క్వాలిటీస్ ఆఫ్ అన్ ఆడిటర్ మనం చెప్పుకున్నాం. ఫర్మ్నెస్ ఉండాలి, గుడ్ టెంపర్, ఇంటిగ్రిటీ, డిస్క్రిషన్, ఇండస్ట్రీ జడ్జిమెంట్, పేషెన్స్, ఇవన్నీ మాడుకున్నామండి. ఓకేనా. ఎంగేజ్మెంట్ అండ్ క్వాలిటీ కంట్రోల్ స్టాండర్డ్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఎస్ఏఎస్. ఓకే. ఎస్ఆర్ఈస్, ఎస్ఏఈస్, SRS. ఓకే. స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ చూడండి. మనం ఆడుకున్నాం. ఎగ్జాంపుల్స్ ఇచ్చాడండి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. 200 to 299 ఏంటి? 300 to 499 ఏంటి? ఇవన్నీ మనం చెప్పుకున్నామండి. 5 to 599, 600 to 699, 700 to 799. ఓకే. ఇవి రివ్యూ ఎంగేజ్మెంట్స్ అండి. స్టాండర్డ్స్ అండ్ రివ్యూ ఎంగేజ్మెంట్స్ నాట్ సో ఇంపార్టెంట్, బట్ మనం డిస్కస్ చేసుకున్నామండి. అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్స్, స్టాండర్డ్స్ అండ్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్స్. చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ రిలేటింగ్ టు ఎగ్జామినేషన్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ అండి ఇది. ఓకేనా. అవి అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్స్. ఎగ్జామినేషన్ ఈజ్ నాట్ ఆఫ్ హిస్టారికల్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఓకేనా అండి. అవి అష్యూరెన్స్.
స్టాండర్డ్స్ అండ్ రిలేటెడ్ సర్వీసెస్. రిలేటెడ్ సర్వీసెస్ అంటే ఏంటండి? చూడండి, మనం వాళ్ళు చెప్పుకున్నట్టే హిస్టారికల్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషనే వితౌట్ obtaining అష్యూరెన్స్ దట్ ఇన్ఫర్మేషన్. ఓకే, అండ్ ఏమేం చేస్తున్నామండి? పర్చేజెస్ కానీ, అకౌంట్ రిసీవబుల్స్, ఓకేనా, అకౌంట్స్ పేయబుల్స్ చెక్ చేయడం, ఇండివిజువల్ ఐటమ్స్ చెక్ చేస్తామండి, కన్సర్నింగ్ అబౌట్ ఇండివిజువల్ ఐటమ్స్. ఓకే, రిలేటెడ్ పార్టీస్ ఏమన్నా ఉన్నాయా ఇవి చెక్ చేసుకుంటామండి. వీటి మీద రిలేటెడ్ సర్వీసెస్ చేస్తాం మనం. ఓకేనా. స్టాండర్డ్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్. క్వాలిటీ కంట్రోల్ ఏంటి? మీ ప్రాక్టీషనర్గా మీరు ఎలాంటి క్వాలిటీ మెయింటైన్ చేయాలి, ఓకేనా అండి. సర్వీసెస్లో ఎలాంటి క్వాలిటీ మెయింటైన్ చేయాలి మీకు ఇచ్చే సర్వీసెస్లో అని, ఓకేనా అండి. పర్సనల్గా అండ్ ప్రొఫెషనల్గా స్టాండర్డ్స్ రెగ్యులారిటీస్ ఉంటాయండి, అవి మెయింటైన్ చేయాలని చెప్తుంది. ఏమేమి మెయింటైన్ చేయాలని చెప్తుంది. స్టాండర్డ్స్ ఎందుకు నీడ్ అండి? స్టాండర్డ్స్ ఇస్తేనే ఒక ఒపీనియన్ అనేది ప్రాపర్గా వస్తుందండి. లేకుంటే ఎవరు జెన్యున్గా యాక్ట్ చేస్తున్నారు, ఎవరు జెన్యున్గా లేరు అనే విషయం మనం అది ఇండివిజువల్ బేసిస్కి మారిపోతూ ఉంటుందండి. అప్పుడు ఏమవుతుంది? మీరు ఇచ్చే ఒపీనియన్ మీద అష్యూరెన్స్ తగ్గిపోతుంది. ఓకే, సో దట్ ఐసీఏ ఏం చేసింది? స్టాండర్డ్స్ని ఫామ్ చేసింది. ఈ స్టాండర్డ్స్లోనే మీరు ఏం చేయాలి? ఆడిట్ చేయాలి. అప్పుడే క్వాలిటీ ఎన్ష్యూర్ అవుతుంది. ఓకే, అంతేనండి. ఫస్ట్ చాప్టర్ కంప్లీటెడ్. సి అన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం. థియరిటికల్ క్వశ్చన్స్ ఏమన్నా చూస్తారా? చూసింగ్ ద అప్రోప్రియేట్ అకౌంటింగ్ పాలసీస్ ఇన్ రిలేషన్ టు, చూడు చదవండి, ఇన్ రిలేషన్ టు అకౌంటింగ్ ఇష్యూస్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మేనేజ్మెంట్. డూ యూ అగ్రీ? ఏమంటున్నాడంటే చూసింగ్ అప్రోప్రియేట్ అకౌంటింగ్ పాలసీ ఇన్ రిలేషన్ టు అకౌంటింగ్ ఇష్యూస్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అండ్ మేనేజ్మెంట్. అంటే ఏంటండి? ఏం చెప్తున్నాడు? అకౌంటింగ్ పాలసీస్ని చూస్ చేసుకోవడం మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ అంటున్నాడు. అవును కదా, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఎవరైతే ప్రిపేర్ చేస్తుంటారో వాళ్ళే కదండి అకౌంటింగ్ పాలసీస్ని చూస్ చేసుకోగలరు. అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డ్. ఓకే, అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డ్ ఏం చేస్తుందండి? అకౌంటింగ్ స్టాండర్డ్ బోర్డ్ ఏం చేస్తుంది? సమ్ స్టాండర్డ్స్ అనేవి మనకి ఇస్తుంది, రైట్? ఈ స్టాండర్డ్స్లో ఏముంటాయంటే షెడ్యూల్ 3 ఇవన్నీ, అంటే సో మెనీ టైప్స్ ఆఫ్ ఇస్తుందండి అకౌంటింగ్ పాలసీస్. ఇవన్నీ యూజ్ చేయొచ్చు అండి. దాంట్లో మనం పిక్ చేసుకుంటాం, అకౌంటింగ్ పాలసీ సెలెక్ట్ చేసుకుంటాం అప్రోప్రియేట్గా ఉండేది. ఓకేనా. సో మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ, డూ యూ అగ్రీ? ఎస్. డిస్కస్ ద డ్యూటీ ఆఫ్ ఎన్ ఆడిటర్ ఇఫ్ ఎనీ రిలేషన్ టు అకౌంటింగ్ పాలసీస్. అంటే వాళ్ళు అకౌంటింగ్ పాలసీస్ ఏం తీసుకున్నారో ఇవి ప్రాపర్గా డిస్క్లోజ్ చేశారా లేదా, ఓకేనా, కన్సిస్టెన్సీగా ఫాలో అవుతున్నారా లేదా, ఇవి మనం చెక్ చేయాల్సింది. అకౌంటింగ్ పాలసీ తీసుకుంటే సరిపోదు కదా. ఈ అకౌంటింగ్ పాలసీస్ని వాళ్ళు అగ్రెసివ్గా చేంజ్ చేస్తూ ఉంటే ఏంటండి? సంథింగ్ ఫిషీ అని, అంటే ప్రాఫిట్స్ని వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని. అలా కాకుండా కన్సిస్టెంట్గా ఫాలో అవుతున్నారు అనుకోండి అకౌంటింగ్ పాలసీస్, అలా కన్సిస్టెంట్గా ఫాలో అవుతున్నారా లేదా, అప్పుడు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో క్వాలిటీ ఉంటుంది. ఓకే, ఫినాన్షియల్ ఫిగర్స్లో. సో దట్ అలా కన్సిస్టెంట్గా ఫాలో అవుతున్నారా లేదా, ఇవన్నీ ఎవరు చూస్తారు? ఆడిటర్ చెక్ చేసుకుంటాడు. ఓకేనా. అది మన రిలేషన్. ఆన్సర్ ఏం ఇచ్చాడు చూద్దాం ఒకసారి, చూడండి. ఆన్సర్ ఏమి ఇవ్వలేదా? ఇచ్చాడు. చూసింగ్ ద అప్రోప్రియేట్ అకౌంటింగ్ పాలసీస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మేనేజ్మెంట్. సి రోల్ ఆఫ్ ఆడిటర్ ఎవాల్యూటింగ్ ద సెలెక్షన్ అండ్ కన్సిస్టెన్సీ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్ బై మేనేజ్మెంట్. ఓకేనా అండి. అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్స్ ఆర్ రిస్ట్రిక్టెడ్ టు ఆడిట్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అలోన్ అంటున్నాడు అండి. ఓన్లీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కాదు కదా, మనం సింగిల్ ఐటమ్స్ అన్నా చేస్తున్నాం. ఏంటి? స్టాండర్డ్స్ అండ్ రిలేటింగ్ సర్వీసెస్లో అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్స్లో ఏం చేస్తున్నామండి? మనం ప్రొజెక్షన్స్ వేస్తున్నాం, ప్రాస్పెక్టివ్స్. ఓకే, నాట్ ఓన్లీ ఫర్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అండి, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ట్రాన్సాక్షన్స్ మనం చెక్ చేస్తున్నాం కదా. ఓకేనా, అవన్నీ రాయాలి. ఓకేనండి. అండ్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ ఇన్వాల్వ్స్ త్రీ పార్టీ రిలేషన్షిప్. డిస్కస్ మీనింగ్ ఆఫ్ 3 parties ఇన్ సచ్ ఎంగేజ్మెంట్స్. ఓకే, ఇప్పుడే మనం మాట్లాడుకున్నామండి అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్స్లో
ఈ 3 పార్టీ రిలేషన్షిప్ ఎవరెవరు ఉంటారండి? ప్రాక్టీషనర్ ఉంటాడు, ఓకేనా, రెస్పాన్సిబిలిటీ పార్టీ ఉంటుంది, ఇంకొకరు ఎవరు ఉంటారండి? ఇంకొకరు ఎవరు ఉంటారు? ఇంటెండర్ యూజర్. ఈ 3 మెంబర్స్ ఉంటారు. మనం ఏం చేయాలి? ఈ త్రీ నేమ్స్ రాసి, ఓకేనా. సో ప్రాక్టీషనర్ అంటే ఎవరు, ఇంకా రెస్పాన్సిబుల్ పార్టీ అంటే ఏంటి, ఇంటెండర్ యూజర్ అంటే ఎవరు, ఇవి మనం రాయాలి, ఓకేనా అండి. A chartered accountant is specifically asked to check accounts whether fraud exists. State the reasons whether it is example of reasonable assurance engagements. Chartered accountant is specifically asked to check accounts whether ఇప్పుడు అకౌంట్స్లో ఫ్రాడ్ ఉందా లేదా అని చెక్ చేయమంటున్నాడు అండి, ఓకేనా. బట్ మనం ఏం చేయలేము, సేమ్ 5th one లాగేనండి. 5th one చూడండి, an auditor does not provide absolute assurance. Discuss how nature of audit procedures itself is not one of the reasons due to with which audit cannot provide absolute assurance. Absolute assurance మనం ఇవ్వలేమండి, మనం ఏమి ఇవ్వగలం, ఓన్లీ రీజనబుల్ అష్యూరెన్స్ ఇవ్వగలం. వై బికాస్ ఇన్హెరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ అన్ ఆడిటింగ్ మనం ఆల్రెడీ నేను మాట్లాడుకున్నాం. ఏంటండి ఇన్హెరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ అన్ ఆడిటింగ్? నేచర్ ఆఫ్ అకౌంటింగ్, నేచర్ ఆఫ్ ఆడిటింగ్, టైమ్ అండ్ కాస్ట్, ఇంకేంటండి ఆడిటింగ్ ఈజ్ నాట్ అన్ ఇన్వెస్టిగేషన్, ఓకేనా అండి. అదర్ మ్యాటర్స్లో మాట్లాడుకున్నాం ఫ్రాడ్ టైప్లో. ఇంకొకటి ఏంటండి ఫ్యూచర్ ఈవెంట్స్, ఓకేనా అండి. ఇవి సో 4 5 2 ఒకటేనండి, ఓకేనా. 4ని ఎలాబొరేట్ చేస్తే ఏమొస్తుంది మీకు? 5 వస్తుంది. 4thలో ఓన్లీ ఏం మాట్లాడుకుంటాం మనం? ఓన్లీ ఫ్రాడ్స్ ఉన్నాయా లేదా చెక్ చేయమని మనకి ఇస్తున్నాడండి, వెదర్ ఫ్రాడ్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్ అని, ఓకేనా. మనం ఏం చేయలేము, 100% ఫ్రాడ్స్ని మనం కనిపెట్టలేము. మనం ఓన్లీ ఏమి ఇవ్వగలం? రీజనబుల్ అష్యూరెన్సే ఇవ్వగలం, అబ్సల్యూట్ అష్యూరెన్స్ మనం ఇవ్వలేము, ఓకేనా అండి. అర్థమవుతుందో? ఎందుకని? ఫ్రాడ్స్ ఉన్నాయా లేదా కనిపెట్టలేను, ఎందుకు? మనది ఇన్వెస్టిగేషన్ టైప్ కాదు కాబట్టి. ఆడిట్ ఈజ్ నాట్ అన్ ఇన్వెస్టిగేషన్, నాట్ ఇన్ ద నేచర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఓకేనా అండి. దిస్ ఈజ్ టాపిక్ 1, ఓకే. మనం టాపిక్ 1లో మోస్ట్లీ అన్నీ మాట్లాడుకున్నామండి, ఏది మిస్ చేయలేదు, ఓకే. ఇంకేమన్నా చిన్నవి ఏమైనా మిస్ అయ్యి ఉంటే అది నెక్స్ట్ వస్తాయని వదిలేస్తున్నానండి, ఓకేనా. అంటే ఆడిటర్ని ఎవరు అపాయింట్ చేసుకుంటారు, మన ఆడిట్ రిపోర్ట్ ఎవరికి సబ్మిట్ చేస్తాం, ఇవి మాట్లాడాడంతే, ఓకేనా. సో మీకు స్టాండర్డ్ నేమ్స్ చెప్పానండి. ఇక్కడ ఆల్రెడీ SA 200 వచ్చింది మనకి ఈ చాప్టర్లో. SA 200 మీకు ఆల్రెడీ చెప్పాను. SA 200 ఏంటి? ఓవరాల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అన్ ఇండిపెండెంట్ ఆడిటర్ అండ్ కండక్ట్ ఆఫ్ అన్ ఆడిట్ ఇన్ అకార్డెన్స్ విత్ స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్, ఓకేనండి. గుర్తుపెట్టుకోండి. మనం ఆల్రెడీ సెక్షన్ 128 చెప్పుకున్నాం. సెక్షన్ 128 ఏంటండి చెప్పండి? సెక్షన్ 128 ఏంటి? ఓన్లీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కెన్ ఇన్స్పెక్ట్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్, ఓకే. ఓన్లీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ హ్యావ్ రైట్ టు ఇన్స్పెక్ట్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్, ఎలా అయినా, ఓకేనా అండి. 240 ఏంటండి? ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీ ఇన్ రిలేటింగ్ టు ఫ్రాడ్ ఇన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, ఓకే. సో ఓకే అండి. నెక్స్ట్ చాప్టర్ ఏంటి? బేసిక్ అండి ఈ చాప్టర్స్, ఓకే. నెక్స్ట్ చాప్టర్ ఆడిట్ ప్రొసీజర్, ఆడిట్ ప్లాన్స్ అవి మాట్లాడుకుంటాం, ఓకేనా. ఓకే, సో చదవండి ఇప్పుడు దాకా చెప్పింది, ఓకే. బాయ్ అండి.